ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం 27వ కీర్తన 4వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 27వ కీర్తన 4వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని మన ఆత్మీయ జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు అన్వయించుకొని ఈ యొక్క వాగ్దాన ప్రకారము దేవుడు మనల్ని నడిపించునుగాక. మరి ఈ యొక్క వాక్య భాగము అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దావీదుకు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ మక్కువ, ఆ ప్రేమ, ఆ ఇష్టాన్ని ఈ మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలం. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని సన్నిధిలో జీవించాలని, దేవుని సన్నిధిలో నివాసం చేయాలని మరి దావీదుకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకే తన హృదయాంతరంగములో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన జీవితకాలం అంతా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, కానీ ప్రతి సమయంలో, ప్రతి సందర్భములో దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని చెంతకు చేరుకున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఇలాంటి మనసు మనం కలిగి ఉంటున్నామా? నా జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో గడపాలి అని తలంపులు మనం కలిగి ఉంటున్నామా? ఆ ఉద్దేశాలు మనం కలిగి ఉంటున్నామా? ఏదో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాం. మానవులు మనం మరి పడిపోయేటటువంటి స్థితి కలిగినటువంటి వారు, కానీ పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు మన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా, ఆదివారం మాత్రమే కాదు, లేదంటే క్రిస్మస్ పండుగ కాదు, జనవరి పండుగ, గుడ్ ఫ్రైడేకే కాదు, సందర్భాన్ని బట్టి దేవుని సన్నిధిలో గడిపేది కాదు, కానీ జీవితకాలం అంతా. మరి దావీదు దేవుని సన్నిధిలో దినముకు 3 సార్లు ప్రార్థించేవాడు. మరి దానియేలు మరి దేవుని సన్నిధిలో 7 మార్లు ప్రార్థించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మరి ఎందుకు అలాంటి మనసు కలిగి ఉంటున్నాడో పైభాగంలో మనం గమనించినట్లయితే, ఆయన దేవుని సన్నిధిలో ఒక వరాన్ని అడుగుతూ ఉంటున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు మరి నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంత మరి దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు, ఎంత ఆశ కలిగి ఉంటున్నాడు. మరి ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేదానికి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఆ రోజే, ఆదివారం రోజే మరి అనేక పనులు మరి కలిగి ఉంటున్నారు ప్రజలు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. ఆదివారము దేవుని యొక్క దినము, పరిశుద్ధమైనటువంటి దినము, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, అది దేవుని దినము. దేవునికి కేటాయించకుండా మన సొంత పనుల్లో, మన సొంత కార్యాల్లో నిమగ్నమైపోయి ఉంటున్నాం. కానీ దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నా దేవుని సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని ఏ రీతిగా అయితే మరి మాట్లాడుతూ ఉంటున్నాడో అలాంటి మనసు దావీదు కలిగి ఉంటున్నాడు. జీవితకాలం అంతా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎవరు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, బంధువులు వదిలేసిన, తల్లిదండ్రులు వదిలేసిన, ఎవరు వదిలేసినా నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు నన్ను చేయవలెను.
ఆయన అనునిత్యము కాచి కాపాడేటువంటి దేవుడు. ఒక నమ్మకము, ఒక విశ్వాసము దావీదు కలిగి ఉంటున్నాడు. అందును బట్టే దావీదు ఈ యొక్క తీర్మానం చేసుకున్నాడు. మరి నా జీవిత కాలమంతా కూడా నా దేవుని సన్నిధిలో నేను నివసింపబోరుచున్నానని మరి ఒక తీర్మానం చేసుకుని, అలాంటి తీర్మానం నీవు నేను చేసుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.